పెరుగుతున్న టెక్నాలజీతో పక్షిజాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. వాతావరణంలో రేడియేషన్తో పిచ్చుకలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. పిచ్చుకల కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ పక్షి ప్రేమికుడు వాటిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది ఒక్క పిచ్చుకలకే కాదు, ఎన్నో పక్షులకు ఆధారంగా మారింది. మంచిర్యాల జిల్లా నస్పూర్కి చెందిన రిటైర్డ్ టీచర్ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పిచ్చుకల మనుగడ కోసం సరికొత్త ఆలోచన చేశాడు. వాతావరణ మార్పులతో పిచ్చుకలు అంతరించిపోకుండా వాటికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు. ఇష్టమైన ఆహారాన్ని పెడుతున్నారు. ఇంటి దగ్గరే అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసు ఏర్పాటు చేసి గూడు కట్టుకోవడానికి గడ్డిని కూడా అందుబాటులో ఉంచారు. పక్షులకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడంతో అక్కడకు వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పిచ్చుకలైనటువంటి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, ఒక పుష్పం నుంచి మరొక పుష్పంపై వెళ్తున్నప్పుడు ఆ పరపరాగ సంపర్కం జరగడం వల్ల మనకు ఆహార ఉత్పత్తి జరుగుతుంది. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి. అది చిన్న పిచ్చుకే కదా, ఏదో కిచకిత శబ్దం చేస్తుంది, దాంతో మనకేం పని అనేటువంటి భావం కాకుండా పిచ్చుకల సంరక్షణ ఉండాలి. అసలు ప్రతి జీవిని మనం సంరక్షించాలి. అందులో ప్రత్యేకంగా పిచ్చుకల యొక్క పాత్ర ఎంతో గణనీయమైంది. జీవ వైవిధ్యం అనేటువంటిది నిరంతరంగా కొనసాగాలంటే పిచ్చుకల యొక్క బ్రతుకు తెరువు తప్పనిసరిగా మనం కాపాడాలి. పక్షుల సంఖ్యను బట్టి వాటికి కావలసిన వనరులు అందుబాటులో ఉంచుతున్నారు యోగేశ్వర్. ఖాళీ డబ్బాల్లో గింజలు, మట్టి పాత్రల్లో నీళ్లు పెడుతున్నారు. పక్షులు ఒకేసారి ఆహారం కోసం తన ఇంటి దగ్గరకు వస్తున్నాయని, వాటిని చూస్తే సంతోషంగా ఉంటుందని చెప్పారు యోగేశ్వర్. ఒకసారి పిచ్చుక కూడా పెట్టి చూడండి, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అవి మార్నింగ్ మనం గుడ్ మార్నింగ్ చెప్తా, కిచకిచ అనే శబ్దంతో పాటు అవి ఇచ్చేటువంటి ఆ వీణుల విందు, ఆ సంగీత ధ్వనులు మనం వినటం వల్ల కూడా ఒక మానసిక ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఎండార్ఫిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతుంటాయి. ఎండార్ఫిన్స్ అంటే మనిషిని ఆనందంగా ఉంచేటువంటిది. పిచ్చుకల అన్యోన్యత తల్లి ప్రేమకు మరో పేరుగా నిలుస్తుందని చెప్పారు పర్యావరణవేత్తలు. పిచ్చుకల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి 20న అన్ని దేశాలు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిల్లు కూడా విడుదల చేసిందని చెప్పారు పర్యావరణవేత్తలు. ప్రకృతి మిత్ర అని ఇంటికి పేరు పెట్టుకున్నాను నేను. అంతేకాకుండా మా ఇంటి యొక్క ముఖద్వారం పేరు కూడా హరిత మిత్ర అని పెట్టుకున్నాం. అంటే దానికి అనుగుణంగా ఉన్న ప్లేస్లో చక్కగా ఒకవైపు పచ్చదనము, మరొకవైపు ఆహ్లాదకరమైనటువంటి పక్షుల పెంపకము, తర్వాత పక్షుల యొక్క ఆశ్రయానికి అనుగుణమైనటువంటి పిట్టగుళ్ళం కూడా నేను తప్పనిసరిగా ఎవ్రీ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి, అంటే వర్షాకాలంలో తప్ప మిగతా సీజన్ లోపల పక్షుల సంరక్షణకే నా వంతు చర్యలు చేస్తున్నాను. ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు బర్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట, చెన్నూరు ఫారెస్ట్ ఏరియాల్లో దేశీ విదేశీ పక్షులు సందడి చేశాయి. ఈ అడవుల్లో సుమారు 97 జాతులకు చెందిన 13,000కు పైగా పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. ఇక తెలంగాణలో తొలి బర్డ్ విలేజ్ గా లక్షిటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామాన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు.